కానీ ఆ దినాల్లో మరణం వారికి దూరంగా మరణం వారికి దొరకదు. భయంకరంగా వేదనతో ఉండి తర్వాత చనిపోతారు. కాబట్టి రాబో దినాలు ఇంత భయంకరమైనవి. కానీ దేవుని ప్రజలైన వారు ఏం జ్ఞాపకం పెట్టుకోవాలా చెప్పండి, ఏం జ్ఞాపకం పెట్టుకోవాలి? ఈ శ్రమలు, ఈ పరీక్షలు, ఈ పరిశోధనలు మనకు ఎందుకు అనుకుంటే మనం సిద్ధపడి రాకడలో ఎత్తబడితే మంచిది. కాబట్టి ఆరవ మంత్రం చెప్పినప్పుడు ప్రభువుకు విరోధంగా జరిగే సంభవాలు, ప్రభువుని అంగీకరించుకుంటే జీవించిన వాళ్ళకు వచ్చే శిక్ష, సూర్యచంద్రుల్లో ఉన్న మార్పులు. ఎందుకు సూర్యచంద్రుడు తీర్పు తీర్చాడు? అవి ఆయన దృష్టి పవిత్రమైనవి కాదు. మనిషికి ఎందుకు తీర్పు తీరుస్తున్నాడు? మనిషి ఆయన దృష్టిలో పవిత్రుడు కాదు. ప్రతి ఒక్కరు పాపంతో నింపబడ్డారు కాబట్టి తీర్పు తీరుస్తున్నాడు. తీర్పు తీర్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఆయన తీర్పు తీర్చేవాడు. వీరందరూ ఎవరు అంటే ప్రభుత్వం ముద్ర వేయించుకున్నవారు. గుర్తుపెట్టుకోండి, మృగం యొక్క ముద్ర వేయించుకోకపోతే ప్రకటన 13:15 ప్రకారము చంపబడతారు. ముద్ర వేయించుకోకపోతే మృగం చంపుతాడు. ముద్ర వేయించుకున్న వారిని ఎవరు చంపుతారు? ఎవరు శిక్షిస్తారంటే దేవుడు శిక్షిస్తారు. కాబట్టి రాబోదినాలు భయంకరమైనవి. వాడు తప్పించుకోవాలంటే నేడే ప్రభువు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. యేసు ప్రభువుకు లోబడండి. యేసయ్య నేను పాపిని, నా పాపాలను క్షమించమని అడిగి రక్షణ తీర్మానం చేసుకుని బాప్తిసం కొరకు సిద్ధపడండి. చిన్నవారు, పెద్దవారు, స్త్రీ, పురుషులు, యవనస్తులు అందరూ జ్ఞాపకం పెట్టుకోనండి. దేవుడి సంఘమైన మనం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలంటే సిద్ధపడి ప్రభువుతో ఉండటానికి మనం వెళ్ళాలి. పూర్వంలో